హాయ్ గైస్, టెక్ న్యూస్ 46కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టిప్స్టర్ జుకాన్ లోసర్ శాంసంగ్ S26 సిరీస్లో స్నాప్డ్రాగన్ కాదని తమ ఓన్ ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తున్నట్లు రివీల్ చేశాడు. శాంసంగ్ S25 సిరీస్ నెక్స్ట్ మంత్ జనవరిలో లాంచ్ అవుతుందని తెలుస్తుంది. ఈ శాంసంగ్ S25 సిరీస్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తున్నట్లు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. 2026లో ఈ శాంసంగ్ S26 సిరీస్ లాంచ్ అవుతుందట. యాపిల్ కంపెనీ iOS యూజర్స్కి iOS 18.2 స్టేబుల్ అప్డేట్ ఈ వీక్లో రోల్అవుట్ చేస్తుందట. ఈ కొత్త అప్డేట్ యాపిల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఇమేజ్ ప్లేగ్రౌండ్, జెన్మోజీ అండ్ ఇమేజ్ వ్యాండ్, ChatGPT విత్ ఇంటిగ్రేషన్, సిరి, కెమెరా కంట్రోల్, న్యూ సెట్టింగ్ ఫీచర్ని తీసుకొచ్చింది. నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2a ప్లస్కి Android 15 బేస్డ్ నథింగ్ OS 3.0 ఓపెన్ బీటా రోల్అవుట్ చేశారు. ఈ అప్డేట్ వల్ల AI పవర్డ్ యాప్, స్మార్ట్ డ్రాయర్, న్యూ లాక్ స్క్రీన్, కెమెరా ఇంప్రూవ్మెంట్స్ని తీసుకొచ్చారు. నథింగ్ ఫోన్ 1 యూజర్స్, నథింగ్ 2a ప్లస్ యూజర్స్ ఎవరైనా ఉంటే చెక్ ఇట్ వన్స్. OnePlus 13 సిరీస్లో బడ్జెట్ మొబైల్గా రాబోతున్న OnePlus 13R గీక్ బెంచ్లో స్పాట్ అయింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 12GB ర్యామ్, లేటెస్ట్ Android 15 OSతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ మొబైల్ సింగిల్ కోర్లో 2164, మల్టీ కోర్లో 6380 స్కోర్ చేసింది. వాట్సాప్ యాప్ కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటుంది. అదే ఇంప్రూవ్డ్ కాలింగ్ ఫీచర్ డెస్క్టాప్ మరియు మొబైల్ యూజర్స్కి తీసుకొస్తుందట. ఈ అప్డేట్లో భాగంగా ఫన్ వీడియో కాల్ ఎఫెక్ట్, బెటర్ వీడియో క్వాలిటీ ఆప్షన్స్ ఉన్నాయి. కమింగ్ వీక్స్లో ఈ అప్డేట్ని గ్లోబల్గా రోల్అవుట్ చేస్తారని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. గూగుల్ డ్రైవ్ యాప్ గేమ్ చేంజింగ్ అప్గ్రేడ్తో వస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో గూగుల్ డ్రైవ్ స్కానర్ ఆటో ఎన్హాన్స్మెంట్ ఫీచర్ని తీసుకొస్తుంది. దీనివల్ల ట్రికీ లైటింగ్ కండిషన్స్లో ఉన్న పిక్చర్స్ని స్కాన్ చేస్తే బెటర్గా చూడొచ్చు మనం. ఎర్లీ నెక్స్ట్ ఇయర్ ఈ సూపర్ అప్డేట్ని తెస్తారని సమాచారం. రియల్మీ నుంచి రాబోతున్న రియల్మీ 14X 5G మొబైల్ ఇండియాలో డిసెంబర్ 18న లాంచ్ అవుతుందని పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. 6000 mAh బిగ్ బ్యాటరీ, IP69 రేటింగ్తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. అండర్ 15K బడ్జెట్లో వచ్చే ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ మరియు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అకార్డింగ్ టు ట్విట్టర్ రిపోర్ట్స్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ రింగ్ 2 కొత్త సైజెస్లో రాబోతుంది నెక్స్ట్ మంత్లో. అవే 14 and 15 సైజెస్. ఈ 14 and 15 సైజెస్ కేవలం 3.2 grams ఉండడం వల్ల ఎక్కువ కాలం రింగ్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఐఫోన్ SE 4 48MP మెయిన్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాస్తో వస్తున్నట్లు రివీల్ అయింది. ఐఫోన్ SE 4 Q1 2025లో లాంచ్ అవ్వబోతుంది. ప్రీవియస్గా వచ్చిన ఐఫోన్ SE 3 12MP ప్రైమరీ, 7MP సెల్ఫీ కెమెరాస్తో వచ్చింది. ఆ లెక్కన ఈ ఐఫోన్ SE 4 కెమెరాస్ బిగ్ హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. సౌత్ కొరియన్ పబ్లికేషన్ రిపోర్ట్స్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ Z Flip 7లో తమ ఓన్ ఎగ్జినోస్ 2500 SoC ప్రాసెసర్ ఉంటుందట. ఈ శాంసంగ్ Z Flip సిరీస్లో Z Flip 7, Z Flip 7 FEగా రాబోతున్నాయి. ఈ శాంసంగ్ Z Flip 7 FEలో ఎగ్జినోస్ 2400E ప్రాసెసర్ ఉంటుంది. శాంసంగ్ కంపెనీ ప్రాసెసర్లు మార్చడం అలవాటే. ఎవరు దొరకలేదంటే తమ ఓన్ ఎగ్జినోస్ ప్రాసెసర్ని తీసుకొస్తారు ఎలాగో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.